మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. అయ్యా వర్మ గారు, మీరు ఇక్కడ బలమైన నాయకులు, నేను బయట నుంచి వచ్చాను కాబట్టి నన్ను గెలిపించవలసినటువంటి బాధ్యత మీదే, మీ చేతుల్లోనే నా గెలుపు పెడుతున్నాను అనేటువంటి మాట కూడా బహిరంగంగా చెప్పాడు. ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం అంటే వర్మకు మాత్రం ఇంకా గత్యంతరం లేదు. సరే, తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ అధికారంలోకి వస్తే నాకు ఇచ్చే ప్రాధాన్యత నాకు ఇస్తారని నమ్మాడు. నమ్మక గత్యంతరం లేదు. నమ్మి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కృషి చేశాడు. సరే, పవన్ కళ్యాణ్ గారు గెలుపొందారు, మంచి మెజార్టీతో గెలుపొందారు. పవన్ కళ్యాణ్ గారు 70,000 పైచిలకు మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఆ నియోజకవర్గంలో 2,29,591 ఓట్లు ఉంటే దానిలో 84,000 ఓట్లు కాపులకే ఉన్నాయి. అంటే కాపులు అంత బలంగా ఉన్నటువంటి నియోజకవర్గం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా శాసనసభలో ప్రవేశించడానికి పిఠాపురం వేదిక అయింది, సహకరించింది. వర్మ కూడా సహకరించాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అనిపిస్తుంది ఎవరికైనా, వర్మ లేకపోయినా గెలుస్తాం, తెలుగుదేశం లేకపోయినా గెలుస్తాం, మా పవన్ కళ్యాణ్ గారి సొంతం ఇది, పవన్ కళ్యాణ్ గారి బలం వల్లే మనం గెలిచాము అని అనుకోవటం అనేది తెలివి తక్కువ పని. ఒక విధంగా చెప్పాలంటే అహంకారంతో మాట్లాడే మాటలు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామ క్రమాలు మనం చూస్తున్నాం కదా. మొన్న 5 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ వచ్చాయి. నామినేషన్ ఇస్తే చాలు గెలిచిపోతారు. అది ఉన్నటువంటి శాసనసభలో బలం. సహజంగా మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వస్తే మొదటి విడతలోనే నీకు ఇస్తాను ఎమ్మెల్సీ అని ప్రామిస్ చేశాడు. కాబట్టి వర్మ అలాగే తెలుగుదేశం అభిమానులు ఖచ్చితంగా వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి శాసన మండలికి పంపిస్తారని అనుకున్నారు. కానీ జరగలే. వర్మను పక్కన పెట్టారు. వర్మను పక్కన పెట్టడంతో వర్మకు సంబంధించిన వారు, తెలుగుదేశం పార్టీ వారు ఇది అన్యాయమని ముక్త కంఠంతో ఘోషించారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చర్చించాలి. వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వాలి అంటే ఏం జరుగుతుంది అంటే పిఠాపురంలో మరొక పవర్ సెంటర్ ఏర్పడుతుంది. దీనికి పవన్ కళ్యాణ్ గారు అంగీకరిస్తాడా? ససేమిరా అంగీకరించడు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని తన అడ్డాగా చేసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారికి కుప్పంలాగా, జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లాగా ఒక కాన్స్టిట్యున్సీని నచ్చట్ చేసుకొని అదే తన కాన్స్టిట్యున్సీ అని అనుకోవాలని అక్కడ బలంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకి ఈ మధ్య అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుందని మీరు అడగచ్చు. మీరు చూశారు కదా, మన ఆవిర్భావ దినోత్సవం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చినటువంటి ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలోనే జరుపుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అంటే పిఠాపురం నా అడ్డా అని ఆయన చెప్పకపోయినా మన నాదెళ్ల మనోహర్ గారు ఒకానొక సందర్భంలో పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారు అడ్డా, మా పవన్ కళ్యాణ్ అడ్డా అన్నాడు. అంటే పిఠాపురంలో ఆయన ఒక మహావృక్షమని, ఏ మొక్క పెరగటానికి వ్యతిరేకంగా వీల్లేదు అనేది వారి అంతరాత్మలో ఉన్న అభిప్రాయం. ఈ అభిప్రాయానికి వ్యతిరేకంగా మరి చంద్రబాబు నాయుడు గారు వర్మకి ఎమ్మెల్సీ ఇచ్చి పిఠాపురం పంపించగలరా? ఇది కుదురుతుందా? ఇది అసాధ్యమైనటువంటి విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తను నమ్ముకున్నటువంటి వర్మ భవిష్యత్తును రాయగలిగిన శక్తి ఆయన దగ్గర లేదు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీ భవిష్యత్తును కూడా నేనే రాయగలిగిన శక్తి నాకుందని పవన్ కళ్యాణ్ గారు గర్జిస్తున్నారు. నేను నిలబట్టమే కాదు, తెలుగుదేశాన్ని కూడా 40 సంవత్సరాల తెలుగుదేశాన్ని, చంద్రబాబు నాయుడు గారిని కూడా నిలబెట్టినటువంటి ఘనత నాది అని బహిరంగంగా చెబుతున్నటువంటి ఈ సందర్భంలో మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. పవన్ కళ్యాణ్ గారిని కాదని వర్మకి సహాయం చేసే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేడు అనేది విస్పష్టమైనటువంటి అభిప్రాయం. అయితే ఇప్పుడు వర్మ పరిస్థితి ఏంటి? ఏమీ లేదు. వర్మ పరిస్థితి జీరో అని నా అభిప్రాయం. కన్విన్స్ చేసి వర్మకి మళ్ళీ నెక్స్ట్ విడత అయినా ఇస్తారా?
అవకాశమే లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గం తన అడ్డాగా చేసుకోవాలని నిర్ణయించిన తర్వాత వర్మ భవిష్యత్తు లేని నాయకుడిగా చేయటమే వాళ్ళ ప్రధాన కర్తవ్యంగా ఉంటుంది. ఇది వాస్తవం. దీన్ని ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు రాజీ పడిపోయి ఆయనకి ఇచ్చేయండి, నేను ఈసారి పిఠాపురం కాదు భీమవరం వెళ్తాను, గాజువాకు వెళ్తాను, ఎక్కడి చోటకు వెళ్తాను అనుకుంటే అప్పుడు మాత్రమే వర్మకు అక్కడ అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారిని కాదని వర్మకి ఒక సీట్ ఇవ్వటమో ఒక పొజిషన్ ఇవ్వటమో చంద్రబాబు వల్ల కాదు. ఎందుకంటే చంద్రబాబు గారు కూడా అవకాశం ఉన్నప్పుడు అడ్జస్ట్ అయిపోయి పవన్ కళ్యాణ్తో శైలి అయిపోవాలనే నిర్ణయంతోనే ఉన్నాడు తప్ప తన క్యాడర్ని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో లేనే లేదు. కానీ ఇవన్నీ వర్మకు తెలియదా అంటే వర్మకు తెలుసు. కానీ వర్మ చేయగలిగింది ఏముంది? వర్మ ఏమీ చేయలేడు, నిస్సహాయుడు. ఇంకా 4 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కాబట్టి ఈ 4 సంవత్సరాలు క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా నటించటం మినహా, లోపల అగ్నిపర్వతాలు పగులుతున్నా కూడా నటించటం మినహా రెండో మార్గమే లేదు. మీరు చూశారు కదా, ఎన్నికలకి ముందేమో పవన్ కళ్యాణ్ గారు నా గెలుపు నీ చేతిలో ఉందన్నాడు. ఎన్నికల తర్వాత ఆయన చెప్పలేదు కానీ ఆయన అన్నగారు చెప్పాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. ఎవరికి సంబంధం లేదు. వర్మ లేదు, గిర్మ లేదు, కర్మ లేదు. అది మా పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం వల్లే మేము గెలిచాం తప్ప ఈవెన్ తెలుగుదేశం కూడా మాకేమీ పెద్ద ఒరగబెట్టింది ఏమీ లేదు అనేటువంటి భావనతో మాట్లాడినటువంటి అహంకారపు మాటలు ఇవాళ ఎంతగా చర్చనీయాంశం అవుతుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నేను టోటల్గా చెప్పదలుచుకుంది ఒకటే, వర్మ గురించి అసలు నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ప్రత్యర్థి రాజకీయ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి వ్యాఖ్యానించాలనేటువంటి ఉద్దేశంతో, వాస్తవాలను ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను. వర్మని కర్మకు బాబు వదిలేశాడు. బాబు వర్మకు సహాయం చేసే పరిస్థితిలో లేడు అనేది నా కంక్లూజన్, నా అభిప్రాయం.